గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, ఎర్రగా ఉన్న తండాలను పచ్చగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. భోగ్ భండార్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భయపడేటువంటి పరిస్థితి నుంచి మేమే మా రాజ్యాలకు సర్పంచులుగా నిలబడేటువంటి ఒక గొప్ప గౌరవాన్ని తెలంగాణ జాతిపిత కేసీఆర్ పుణ్యాన మాకు అవకాశం వచ్చింది అని చెప్పి మన కోసం కొట్లాడి, మన జాతి కోసం కొట్లాడి, మన ఔన్నత్యం కోసం కొట్లాడి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనమే ముందు నిలబడాలని చెప్పి కొట్లాడిన సంత సేవాలాల్ గారిని గుర్తించి వారి జయంతిని అధికారికంగా జరిపించడంతో పాటు వారి ఆలోచన విధానం కొనసాగాలంటే నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కావాలి, మా తండాలు మా రాజ్యం కావాలని చెప్పి వారు కోరుకున్నారు. గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కూడా మొన్న బడ్జెట్లో ఒక గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు మంజూరు చేసేటట్టుగా, నూతన గ్రామ పంచాయతీలకు బిల్డింగ్లకు కూడా 20 లక్షలు మంజూరు చేయమని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టింది. సీసీ రోడ్లు కావాల్సిన పోయినసారి సూర్యాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కేసీఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేస్తే మా జిల్లా వెనుకబాటు గురైన అవకాశం ఏంటని చెప్పేసి మంత్రి గారు అడిగితే, గ్రామాంతరం కలిసి ఉంటే మాకు అభివృద్ధి జరుగుతలేదు, మా తండాలు మా రాజ్యం ఉండాలి అని చెప్పి కోరితే ఎవరు కూడా చేయలేదు. కానీ సేవాలాల్ ఆలోచనలని మొట్టమొదటిగా ఈ దేశంలో అమలు చేసి తండాలను సొంత రాష్ట్ర సొంత గ్రామాలుగా గుర్తించిన మొదటి నాయకుడు, మొదటి పరిపాలకుడు కేసీఆర్ గారు. అందుకే ఇవాళ మనకు గిరిజనులను ఉత్తరించడంలో సేవాలాల్ గారి పాత్ర ఎంత గొప్పదో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా